తెలుగు రాష్ట్రాల్లో కమలం పార్టీకి కొత్త చీఫ్లు రాబోతున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత 2 తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామకానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 1వ తేదీన అభ్యర్థులను ప్రకటిస్తారు. మరి అధ్యక్ష రేసులో ఉన్న నేతలెవరు? కొత్త అధ్యక్షుడి నియామకం వడపోత ఎలా చేశారు? ఇంతకీ కమలం పార్టీ రథసారథి ఎవరు? బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. 6 నెలలుగా సాగిన కాలయాపన తర్వాత అధ్యక్షుడి ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. వచ్చే 3 ఏళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో పార్టీ బలోపేతమే టార్గెట్గా కొత్త చీఫ్ ఎంపిక జరిగినట్టు తెలుస్తోంది. అలాగే ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న బలమైన నాయకుడి చేతికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పగ్గాలు అందడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మద్దతు పుష్కలంగా ఉన్న నాయకుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్టు చెబుతున్నారు. సామాజిక వర్గ సమీకరణాలను సైతం దీనికి ప్రాతిపదికగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన వారసుడిని పార్టీ ఎంపిక చేయాల్సి ఉంది. దీనికోసం సీనియర్ నేతల పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, చింతల రామచంద్రారెడ్డి, మురళీధర్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అటు మహిళను పార్టీ అధ్యక్షురాలుగా చేయాలనుకుంటే మహబూబ్ నగర్ లోక్సభ సభ్యురాలు డీకే అరుణకు ఆ అవకాశం దక్కుతుందని సమాచారం. రామచంద్రరావుతో పాటు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఈ పదవి కోసం ఫ్రంట్ రన్నర్లుగా నిలిచారు. మహిళా నాయకత్వం వైపు మొగ్గు చూపితే డీకే అరుణను ఖరారు చేయవచ్చని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు దగ్గుబాటి పురంధరేశ్వరి ఏపీ బీజేపీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువు తీరింది. ప్రస్తుతం టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీఏలో కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఎన్నికల తర్వాతే పురంధరేశ్వరిని కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం సాగినా సామాజిక సమీకరణాల నేపథ్యంలో వీలు కాలేదు. దాంతో ఆమెను రాష్ట్ర బీజేపీ చీఫ్గా కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ చీఫ్ రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పేర్లను హైకమాండ్ పరిశీలించిందట. అలాగే రాయలసీమకు చెందిన కోలా ఆనంద్, ఆది నారాయణ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను హైకమాండ్ పరిశీలించినట్టు సమాచారం. అయితే సోము వీర్రాజుకు ఇటీవల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన పార్టీ హైకమాండ్ ఆయనకు రాష్ట్ర చీఫ్ పగ్గాలు అప్పగించే ఆలోచనలో లేదని అంటున్నారు. అంతేకాకుండా దగ్గుపాటి పురంధరేశ్వరినే కంటిన్యూ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణకు కొత్త చీఫ్గా ఎవరిని నియమిస్తారనేది జూలై 1వ తేదీన తేలిపోనుంది. ఈయనే వచ్చే ఎన్నికల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో బీజేపీ రూలింగ్ వస్తే ఆయనకే సీఎం దక్కినా దక్కొచ్చని అంటున్నారు. మరోవైపు ఏపీ బీజేపీ చీఫ్గా దగ్గుబాటి పురంధరేశ్వరినే కంటిన్యూ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో కొందరు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.